ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 7వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 7వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, లేకపోతే ఆప్తులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో బంధు విద్వేషం జరగడానికి అవకాశం ఉంటుంది, బంధు వైర్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల కోపతాపాలని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ అసహనాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే మీ అవసరాలు, ఖర్చుల నిమిత్తం మీకు అవసరమైన ధనం ఈరోజు మీకు అందకపోవచ్చు. అయితే ఎంతో కొంత ఆదాయం అయితే ఉంటుంది తప్పించి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న పనుల్లో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ, ఏదో ఒక రకమైన సమస్య కానీ, ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీరు ఒక రకమైన వైరాగ్య భావంతో ఉంటారు. ఆ వైరాగ్య భావంతో మీరు చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా, ఆ పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేస్తారు. సోమర్తనంతో వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి భ్రంశం చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. దేని మీద కూడా మీరు ఏకాగ్రత చూపలేరు. ఏకాగ్రత పెట్టకపోవడం వల్ల ఆ పనులన్నీ కూడా ఆగిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే భవిష్యత్తు మీద ఒక రకమైన భయం ఏర్పడుతుంది, బెంగ ఏర్పడుతుంది. ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా మనకి సరైన ఫలితం రావట్లేదని ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏ పని మీద కూడా మీరు పూర్తిగా శ్రద్ధ పెట్టలేరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చులను కూడా మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మీకు మళ్ళీ డెఫిసిట్లో పడే అవకాశాలు ఉంటాయి మీరు ఖర్చులను అదుపులో పెట్టుకోకపోతే. అందువల్ల ఖర్చుల్ని మీరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చేసే పనుల్లో ఏదో ఒక రకమైన ఆటంకాలు కానీ, ఇబ్బందులు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి, మనోవ్యధకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రేమికులతో కానీ, లేకపోతే మీ యొక్క పిల్లలతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అణిగిమణిగి ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళు, లేకపోతే ఇతరత భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవాళ్ళు, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎంత అణుకువగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, మీ నోరుని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ రోజున మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పట్టించుకోకుండా మౌనం పాటిస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క దృష్టిని, ఏకాగ్రతని ఇతర వ్యాపకాల మీద పెట్టకూడదు. అలా పెడితే కనుక ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందలేరన్న విషయాన్ని
గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ తల్లిగారి ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా చిన్న సమస్య వచ్చిన వెంటనే మీరు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం మంచిది. అలాగే చికిత్స చేయించడం మంచిది. అలాగే మీ వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మానసికమైన సమస్యలు, మానసికమైన ఇబ్బందులు, ఈ వాత సంబంధమైన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనస్సుని ఉల్లాసంగా ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. దానికోసం యోగా, మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ వాతం పెంచే పదార్థాలు, ఆహార పదార్థాలు ఏవి కూడా మీరు తీసుకోకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు చేస్తున్న పనుల విషయంలో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఓవర్ కాన్ఫిడెన్స్తో, అతి విశ్వాసంతో ఏ పనులు చేయకూడదు. అందువల్ల మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నోరుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది. ఎంత సమయం పాటిస్తే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున ఆదిత్య హృదయాన్ని పఠించండి. అలాగే ఈ రోజున శనైశ్చర స్వామివారి యొక్క శనైశ్చర స్వామివారి యొక్క ఆరాధన చేయటం, అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మబలాన్ని పెంచుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పఠనం చేయండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పఠనం చేయలేకపోతే శ్రీరామ రక్షా స్తోత్రం కానీ, లేకపోతే వైష్ణవ ఆరాధనకు సంబంధించి ఏ ఆరాధన అయినా సరే మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.